అభివృద్ధి సంక్షేమాన్ని ఈ రెండింటిని పరుగులు పెట్టించేందుకు ప్రజాప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుక అందించనున్నారు. దక్షిణాది రాష్ట్రాల నిధులపై ప్రత్యేక చర్యలకు సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. బర్డ్ ఫ్లూపై ముందస్తు అలర్ట్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అటు కరెంట్ ఎంత డిమాండ్ పెరిగినా సప్లై చేసేందుకు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. కులగణన సర్వేపై చిత్తశుద్ధితో ఉన్న ప్రభుత్వం ఇప్పటికే లెక్కలను బయటపెట్టింది. పకడ్బందీగా సర్వే నిర్వహించింది. అయితే సర్వేలో సంఖ్య తగ్గిందన్న వాదనలపై ప్రభుత్వం రివ్యూ చేసింది. ఈ నెల 12న కమాండ్ కంట్రోల్ సెంటర్లో బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్టుపై సీఎం చర్చించారు. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్షించారు. వివిధ కారణాలతో ఈ కులగణనలో సర్వేలో కొందరు పాల్గొనలేదు. గతంలో 96.9% మంది కులగణన సర్వేలో పాల్గొనగా 3.1% మంది వేర్వేరు కారణాలతో వివరాలు ఇవ్వలేకపోయారు. అయితే ఈ సర్వేలో పాల్గొనని వారి కోసమే రీసర్వే చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నెల 16 నుంచి 28 వరకు మరోసారి సర్వే చేస్తామని అప్డేట్ ఇచ్చింది సర్కార్. ఆన్లైన్, టోల్ ఫ్రీ నంబర్ లేదా మండల కార్యాలయానికి వెళ్లి తమ వివరాలిచ్చేలా ఏర్పాట్లు చేసింది. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై అసెంబ్లీలో బిల్ పెట్టి పాస్ చేసి అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని కేంద్రానికి పంపి ఒత్తిడి తెస్తామన్నారు. రైతు భరోసాను ఎకరానికి 12,000 రూపాయలుగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్లుగానే వరుసగా నిధులను రైతుల అకౌంట్లలో జమ చేస్తోంది. ఈ నెల 12న 3 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. బుధవారం 1,230 కోట్లను రైతు అకౌంట్లలో వేసింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం 44.82 లక్షల మంది రైతులకు 3,487 కోట్ల రైతు భరోసా నిధులు అందాయి. జనవరి 26న పైలట్ ప్రాజెక్టు కింద ప్రతి మండలంలో ఒక గ్రామానికి 569 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేసి ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఫిబ్రవరి 5న రాష్ట్ర వ్యాప్తంగా 1 ఎకరం వరకు ఉన్న 17 లక్షల మంది రైతులకు 557 కోట్లు జమ చేశారు. ఫిబ్రవరి 10న 2 ఎకరాల వరకు ఉన్నవారికిచ్చారు. ఎండాకాలంలో కరెంటు డిమాండ్ పీక్ స్టేజ్ కు వెళుతుంది. ఈ నేపథ్యంలో డిమాండ్ ఎంతున్నా రెప్పపాటు కూడా కరెంటు కట్ కావద్దని ప్రభుత్వం విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 11న డిప్యూటీ సీఎం భట్టి సెక్రటేరియట్లో టీజీఎస్పీ-డీసీఎల్ అధికారులతో సమీక్షించారు. వేసవి ప్రణాళికపై అన్ని స్థాయిల్లో సమావేశాలు నిర్వహించుకుని క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పనిచేస్తున్న ఎలక్ట్రిసిటీ ఎమర్జెన్సీ వెహికల్ సేవలను గ్రామాలకు విస్తరించాలన్నారు. నిర్మాణంలో ఉన్న సబ్స్టేషన్లను మార్చి 1లోగా పూర్తి చేయాలన్నారు. కరెంటు సమస్యలొస్తే డయల్ 1912పై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని డిసైడ్ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కొన్ని రోజులు కోళ్ల పెంపకం, మాంసం వాడకంపై జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అలర్టుతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్లను తాకొద్దని నిర్వాహకులకు సూచిస్తూనే సరిహద్దుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి కోళ్ల దిగుమతులపై నిఘా పెట్టింది. బర్డ్ ఫ్లూ భయంతో ఇప్పటికే చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. ఇదే సమయంలో చికెన్ రేట్లు కూడా తగ్గిపోయాయి. తెలంగాణ వ్యాప్తంగా 24 చెక్ పోస్టులను ప్రారంభించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కోళ్లు, గుడ్ల వాహనాలను అడ్డుకుంటున్నారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తిపై 0402331487 హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేశారు అధికారులు. పంచాయతీ స్థానిక సంస్థలను బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. త్వరలోనే రిజర్వేషన్లు ఖరారయ్యాక ఎన్నికలు నిర్వహించబోతోంది. ఆ తరువాత గ్రామ సభల నిర్వహణ, గ్రామ పంచాయతీలను స్వయం సమృద్ధిగా మార్చే ప్రణాళికలు, స్థానిక సంస్థల్లో సంస్కరణలు తెచ్చేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అందులో భాగంగా ఈ నెల 11న సెక్రటేరియట్లో మంత్రి సీతక్క, క్రిస్ప్ థింక్ ట్యాంక్ సంస్థ సభ్యుల మధ్య చర్చలు జరిగాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, విద్య,
విద్య, వైద్య వ్యవస్థలు, మహిళా సాధికారత బలోపేతంపై చర్చ జరిగింది. పేదరిక నిర్మూలన, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు క్రిస్ప్ ముందుకొచ్చి ఎంఓయూ కుదుర్చుకుంది. మన దేశంలో 14 రాష్ట్ర ప్రభుత్వాలతో క్రిస్ప్ కలిసి పనిచేస్తోంది. ఆయా రాష్ట్రాలకు క్రిస్ప్ ఉచితంగా సేవలందిస్తోంది. ఇసుక విధానంపై ఈ నెల 10న సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక ఇవ్వటంపై చర్చించారు. సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక దొరికేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. బ్లాక్ మార్కెట్ను అరికట్టి పేదలకు ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలన్నారు. అధికారులు ఇసుక రీచ్ల వద్ద వెంటనే తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఇసుక అక్రమాల నివారణకు జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, హైదరాబాద్ పరిసరాల్లో ఆ బాధ్యత హైడ్రాకు అప్పగించాలన్నారు. ఇసుక బుక్ చేసిన 48 గంటల్లోగా వినియోగదారుడికి చేరేలా చర్యలకు ప్లాన్ చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలన్నీ తమ హక్కులను కాపాడుకోవటానికి ఐక్యంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తిరువనంతపురంలోని మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ లో ఈ నెల 9న పాల్గొన్నారు. కుటుంబ నియంత్రణను విజయవంతంగా అమలు చేయటం, అభివృద్ధిలో ముందుండడం వల్ల దక్షిణాది రాష్ట్రాలు అన్యాయంగా శిక్షకు గురవుతున్నాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ జీడీపీ ప్రస్తుతం $200 బిలియన్ ఉందని 2035 నాటికి దాన్ని $1 ట్రిలియన్ పెంచడం లక్ష్యమన్నారు. ఏఐ వినియోగంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు సీఎం రేవంత్. ఇప్పటికే తలసరి ఆదాయంలో నంబర్ 1 స్థానంలో ఉందని గుర్తు చేశారు. For more videos like this, subscribe Big TV channel.